భువనగిరి గడ్డ చల్ పౌరుషాల బిడ్డ యువ నేత కిరణన్నకు జన గుండెల అడ్డ ఓ ఎవ్వరెదురు పడ్డ వాళ్ళడిగే మంచి చెడ్డ మన చామల కిరణన్నే పేదోళ్ళ కూడుగుడ్డ గడప గడప తెలిసినోడు గోస తుడువ కదిలినాడు గొంతై నినదించిండే కిరణన్న ఓహో మాట ఇస్తే తప్పనోడు మోసమసల తెలువనోడు కాంగిరేసు జెండ ఎత్తినాడన్నా లూటీలను ఆపినోడు లాఠీలకు చడవనోడు కథనమై నడిసినాడు రా ఓహో తగ్గేదేలే ఇగో తగ్గేదేలే ఎవడాపిన కిరణన్న గెలుపు ఆగదే ఇడిసేదేలే ఇగో చెడిసేదేలే చెంగుల కిరణన్న దుంకె సింగం బోలే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఎట్లా అన్న గెలవబోతున్నాడు? భువనగిరి అంటేనే కాంగ్రెస్ అంటేనే భువనగిరి కోట మీద కాంగ్రెస్ జెండా 3 పర్యాయాలుగా 2 సార్లు మేమే గెలిచినాం. ఒకసారి రాజగోపాల్ రెడ్డి, ఒకసారి వెంకరెడ్డి, ఆ తర్వాత అనిల్ రెడ్డి. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నాడు. 150,000 పైచీలతో గెలుస్తా ఉన్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి కుర్చీలేసి కూర్చున్నా కూడా కాంగ్రెస్ గుద్దిన జనం ఇది. కాబట్టి ఖచ్చితంగా భువనగిరి నియోజకవర్గం 60 కాలేజీలో ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా గెలవబోతున్నాం కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గారు ఉన్నారు. రేపు భువనగిరి కౌంటింగ్ జరగబోతుంది. ఎట్లా ఎంత శాతంతో గెలవబోతున్నారు? 40 సంవత్సరాల తర్వాత కార్యకర్తలంతా కూడా పట్టుదలతోటి గత ప్రభుత్వాలపై పోరాటం చేసి 40 సంవత్సరాల తర్వాత ఈ భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది. అదే క్రమంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి, ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంది. దానికి తోడు కార్యకర్తల శ్రమ కూడా ఉంది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించబోతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నారు. భువనగిరి గెలుపై మీ అభిప్రాయం చెప్పండి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాల్లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు. గత టీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ళు మోసం చేసినా కానీ, వాళ్ళు కుమ్మక్కయ్యారు అయినా కానీ మేము బంపర్ మెజారిటీతో ఈ భువనగిరి ప్రాంతం పార్లమెంటు ఎలక్షన్లో గెలుపు ఖాయము. అది మా రాజగోపాల్ అన్న గారు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల మనకు మంచి అవకాశం ఉంది. అదే కొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ప్రీతమ నేత, మన స్థానిక సభ్యులు కొమ్మ అనిల్ రెడ్డి గారు, అందరూ మేము ఇక్కడ భువనగిరి నియోజకవర్గం నుండి మేము ఇట్లా ఇక్కడ మా భువనగిరి మండల్ నుంచి ఇట్లా మేము లీడ్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయోత్సవ ర్యాలీ తీస్తాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం రేపు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ లో రేపు కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలవబోతాం? తప్పకుండా అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కానివ్వండి, ఈరోజు చామల కిరణ్ రెడ్డి గారు అంటే ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు. ఒక రైతు బిడ్డగా ప్రజల కోసం ఎప్పుడు నిత్యం పనిచేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే దాదాపు ఇంకొక 15-16 గంటలలో మనకు టోటల్ గా బయటపడుతుంది. కాబట్టి మేమైతే మేము అభివృద్ధిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఆడపడుచుల విషయంలో చాలా చక్కగా అంటే ఒక ఆడపడుచులకు ఏం చేస్తే ఎకనామికల్ గా బాగుంటది, వాళ్ళు కుటుంబం ఏ రకంగా ఉంటది, ఇద్దరు భార్య భర్తలు మంచిగా ఉండి పిల్లల్ని చదివించుకోవాలన్న ఒక కాన్సెప్ట్ కూడా తనకు బాగుంది. చదువుకున్న వ్యక్తి, నిజంగా కూడా ఆయన పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కూడా మంచి స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి సమర్థవంతుడు, చాలా యంగ్ లీడరు, మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి అన్నయ్య రావాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నారండి. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే కౌంటింగ్ లో కూడా రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జి ఉండడం వల్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖచ్చితంగా 150,000 మెజారిటీ తోటి గెలుపు ఖాయంగా ధీమాతోటి ఉన్నారు కనబడతా ఉంది.